ఈడ నలుగురు చీరలు ఎందుకున్నాయి నువ్వు అనుకోవచ్చు. నువ్వు నేను మనకు పుట్టబోయే ఇద్దరు పిల్లలకి చీరలు. నువ్వు నేను మనకు పుట్టబోయే ఇద్దరు పిల్లలకి చీరలు. రెండు కళ్ళు చూసే సార్లు కడుపు ఆటమే నిండిపోతుంది. నువ్వు భోజనం చేస్తా అంటే నా రెండు కళ్ళు చూసే సార్లు కడుపు ఆటమే నిండిపోతుంది. తప్పనిసరిలో ఈడే ఉండాల్సిందే. ముద్ర ఉన్నప్పుడు ఆడ కూర్చోవాలి కదా. హలో హలో, నువ్వు ఇండ్లు ఏమైనా కట్టుకున్నావా? ఇండ్లా ఈ టైంలో ఇండ్లు ఎట్లా కడతారు? అసలు ఏమైనా ఉందా? నీకు ఏమైనా కామన్ సెన్స్ ఏమన్నా? మళ్ళీ అంతమంది మిండగాలతో బండ్లు ఎక్కిపోతున్నావు, మళ్ళీ ఏం కట్టుకోలేదా ఇంతవరకు? గొజ్జం ఉంటా, నువ్వు గొజ్జ అట్లా అనుకో, పండ పెట్టి నరికేస్తా బయట. నీ వయసునంతా వ్యాపారంలో పెట్టేసినా కూడా ఇండ్లు కట్టలేదు నువ్వు ఇంకా. నువ్వు ఏందో చెప్పేది నీటికి చెప్పు. నువ్వు గానాగలు చేసినావు అనుకో, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారా? నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావా? నువ్వు వాడుకుంటా చూడు, నీ బుద్ధి. చిన్న ఇళ్ళన్నా కట్టుకోలేకపోతే వదరా, అంతమంది మిండగాలతో అంతమందితో తిరిగినావు, రోగాలు తెచ్చుకున్నావు. ఏం మిండగల మారితేనా? నువ్వు మిండగల మారితే నువ్వు పెట్టుకున్నావు, నువ్వు కట్టుకో. అపార్ట్మెంట్ లో కట్టించుకుంటావో, ఇంకా ఏమేమి కట్టించుకుంటావో, భూత్ బంగ్లా కట్టించుకుంటావో. నువ్వు ఎప్పుడు వాని బండికి వీని బండికి వేరే వాళ్ళ కొంపలు పోవడం తప్పితే నీ కొంపకి కట్టుకొని పిలిపించుకోలేవా? ఏ గొజ్జేదనా, నువ్వు పిలిపించుకొని చావు ఏడాను గానా. ఓ సెలవు ఏడాది 5-6 సెంట్లు స్థలం తీసుకొని మంచి కట్టించుకొని పెట్టి ముత్తించుకొని చావు. ఏ గజ్జి నాకొచ్చంగా గలీజ్ ముండా లోపడతానా? నీకంతా ఓపెన్ ప్లేస్ లోనే కదా పనులు, ఇల్లు ఎందుకు? ఊరవతలు పోతావు కదా నువ్వు. గొజ్జేమంటా నువ్వు పోతావు అందుకే మా సార్ చూడరా, మమత కోసం ఒక పెద్ద ఇల్లు కట్టిస్తున్నాడు. పెద్ద ఇల్లు కట్టిస్తున్నాడు? ఏడా? శేఖర్ గారు ఉంచుకున్నాడు నిన్ను, నీకు ఒకటన్నా కట్టించినాడా? ఏ గొజ్జమ్మంట లోపడతానా బేపడతానా? చెప్పు తీసుకుని కొడతా మన మధ్యలో. ఎవడు శేఖర్ గాడు? నాకు వస్తా ఇంకా కన్న కూతురు. ఇంకా అసలు నేను మధ్యలో వాడేందుకు వస్తాడు పల్లపోలు? అది మీ ఓటర్ ఆడ కడతాను ఇల్లు, ఇల్లు ఏంటి కడతాను ఇంట్లో? అసలుకి ఏం పని అయిపోయింది? నువ్వు సర్వం అర్పించుకున్నావు శేఖర్ గానికి. వాడు ఏరా నీకు చిన్న గుడిసెన్న కట్టి లేదు, గుడిసేటేదో ఓకే. ఏ గొజ్జమ్ముండా గొజ్జ అట్లా అన్నావు అనుకో, నువ్వు పోతావు చూడు కంప చెట్ల దగ్గర, దానికి నువ్వు కట్టుకో, నువ్వు అన్నేపించుకో, పోయి ముత్తించుకొని సావు. మిండగాలతో కట్టించుకుంటావో, ఇంకా ఏరే వాళ్ళతో కట్టించుకుంటావో. అసలు ఈ సారికి ఏం బట్టి ఆడగడతాడు ఇల్లు? కనీసం గాజులోనే ఇచ్చినాడా నీకు? ఏ గొజ్జేదనా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నన్ను ఏమనుకుంటున్నావు అంటున్నా నేను. అనుకోవడం ఏంది? ఊరంతా అనుకుంటారు కదా గొజ్జగాడంతా మిండగాలతో తిరుక్కుంటున్నాడని. ఏ గొజ్జమ్మంట లోపలమంటదనా భయపడి సన్నాసి గార్జి ఆకి చిత్తగార్జి గారి ఉండదనా? నీదెందుకులే గాని మా సారు పెద్ద ఇల్లు కట్టిస్తున్నాడు రా మమతకు. అరే ఇల్లు కట్టించడం ఏంది? ఆయన ఇల్లు కట్టించడం, మమత కోసం ఇల్లు కట్టించడం ఏంది? అసలు అతనికి మమతకి ఏం సంబంధం? అసలు కట్టించే నేను కట్టించావాలి కానీ ఏడాను కానీ. కట్టించేది నీకే కట్టుకునే లేదు కదరా, కట్టుకునే గోచు కూడా లేదు నీకే. ఏ గొజ్జేదనా నేను మళ్ళా పండ పెట్టి ఎగేసి నరికేస్తా కంపెనీ. నేను వండ పెడుతున్నారు కదా, మళ్ళా నువ్వు పండ పెట్టేది ఎందుకులే గాని. అని శేఖర్ గారికి రాత్రి పూట వచ్చినప్పుడు అన్న అడుగు, కొంపలేదు బజారుది బయట తిరుగుతుంటే అంత మొగలు కన్నేస్తున్నారు, నాకు కొంపన్న కట్టించు అని అడిగి సావు. ఏ బేకార్ ముండా, బేవర్స్ ముండా లోపడతానా? నువ్వు అడుక్కోవాలి. వాడు అసలు శేఖర్ గాడు ఎవడు మన మధ్య పొలపొల? శేఖర్ గారు నేనేం అడుక్కోవాలా? నువ్వేం చెప్పేది? మీరు అంకు ఊరంతా తెలుసులే నీది శేఖర్ది. నువ్వు అదేదో మాస్క్ ముసుకేసుకుంటా ఉంటావు, స్కార్ఫ్ కట్టుకొని శేఖర్ గారి బండ్లో ముందర కూర్చొని ఊగుకుంటా పోతారంట కదరా. ఏ గొజ్జమండా అవన్నీ నువ్వు చేస్తావేమో, నువ్వు ఊపుకుంటూ పోతావు, ముడ్డి ఊపుకుంటా, చెడ్డి లేకుండా ఆ లంగా ఎగురుకుంటూ పోతాంటది బండిది. 90లో పోతాంటే అంతా చూసి షాక్ అయితే అంటారు. అందుకు నువ్వు చెప్తాను బండ్లో కూడా వాని మీద కూర్చొని పోవడం ఏదిరా?
నీ అమ్మ జీతం ఎవరు కన్నారా నిన్ను చెప్తానే కొట్టే ఫారెస్ట్ లో కడతానడు రా ఇల్లు తెలుసా? అవి ఫారెస్ట్ కట్టడం ఏంది అసలు ఏది ఏమనుకుంటున్నాడు మీ ఓనర్కి లొకేషన్ పంపించినాడు, ఇంటి ముందర బోర్డు కూడా పెట్టినాడు రా. మామూలు ఉండు ఒకసారి పెట్టు మన పెట్టు నువ్వు పోతావా చూసేకి? చూసేకండి పోతాను కూల్ చేసేస్తాను చూడు పెట్టి పెట్టోడా ఫస్ట్. సరే ఒంటరిగా పోయి శేఖర్ గాని ఉంటావు అడవికి. ఏ గొజ్జదన పనికి మలముండ మధ్యలో వీడు నువ్వు ఫస్ట్ నువ్వు మీ సార్ కంటే ఫస్ట్ నిన్ను వేసేస్తాను మళ్ళా. ఫస్ట్ నిన్ను వేసిన తర్వాత చూస్తాను. లేచేసి నువ్వు శేఖర్ గారు కలకాలం బాగా కుమ్మించుకోలేనా? ఏ గొజ్జదన ఏమన్నా గానా కొద్దిగా మెంటల్ మెంటల్ సైతదనా. ఏ గార్జి ముండ సిత్తగార్జి ముండ పల్లపల్లి అన్ని ఏపించుకున్నట్టు మాట్లాడతాను కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేవే. ఏ చెప్పినా కదరా సార్, మా సార్ కట్టుకున్నాడని పెట్టినావు కదా. ఇంకా బూతులు వస్తున్నాయి, ఇంకా నోరు మూసుకొని ఇంకా పెట్టే. ఇంకా బొద్దు జారి ఈ బొద్దు ఏం కథలు ఉండవు మళ్ళా. సరే నువ్వు ఎవరిని పిలిచబోదు అని వీడియో కాల్ శేఖర్ గాని చూపించుకుంటాడు. లేకన్నా పో, మళ్ళా ఎప్పుడు చూసుకుంటారేమో. నేను శేఖరాడు కాదు, నాకు తెలిసి ఉండాలి వాళ్ళు పిలుచుకొని పోతారు. కొత్త వాళ్ళని పెట్టుకున్నావా? ఏ మెండగాన్ని మారితేనా నువ్వు మెండగాన్ని పెట్టుకుంటావు? నువ్వు ఇల్లు కాదు, నువ్వు ఇల్లు చూసే పోతున్నావా? మెండగాలు పిలుచుకున్నాడు ఇవి పోతున్నావా? ఏ గొజ్జముండా ఫస్ట్ ఫోన్ పెట్టే లోపర్ ముండా గొజ్జాదానా ఫోన్ పెట్టు. నీ అబ్బ పెట్టే ఫోన్ ఫోటో. మంచి అడవిలో ఏకాంతంగా ఏమే చూసుకో సరే. కింద మనకి ఫ్యామిలీ ఉండేది, పైన ప్రశాంతంగా నువ్వేడికి వస్తాను ఏడికి వస్తాను ఎవరు అసలు ఎవరు చెప్పాలని నువ్వు అబ్బా కాదు అసలు ఏంది ఏం చేసేది అసలు మయ్యా అసలు ఏమే ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చెప్తాను ఏం చెప్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చెప్తాను ఏం చెప్తాను పర్సనల్ హౌస్ లకి ఎవరు రమ్మంటాను పర్సనల్ హౌస్ వాచ్మెన్ పెడతాను దీనికి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేకి లేదు. ఇక్కడ ఏకాంతంగా మేము పైన ఉయ్యాలు ఊగేకి ప్రకృతిని చూసేకి. ఏమే ఇది కట్టిస్తాను ఎవరు కట్టిస్తాడు దేని కట్టిస్తాడు? నేను దేనికి కట్టిస్తానో నీకు అనవసరం. ఎవరు లేని చోటే కదా ఉండాల్సింది. మనము అందరు ఉండే చోట ఎందుకు ఉండాలా? ఏకాంతంగా గడపాలంటే ఎవరు లేని చోట గడపాలా, లేకపోతే అందరు ఉండే చోట గడపాలా? చెప్తాను ఏంటి కట్టుకుంటానో అసలు నువ్వు ఇల్లు ఏంటి కట్టుకోవాలని ఏంటి కాబా అసలు ఆ బాబు ఈ కోసం ఇంటి ఏంటి కట్టుకుంటాను నువ్వు కట్టుకోవాలని ఏంటి కాబా అసలు ఆ బాబు ఈ కోసం ఇంటి ఏంటి కట్టుకుంటాను నువ్వు కడితే గిడితే నేను కట్టాలి ఏదైనా ఈడు కాదా ఏంది అది జనాల్లో కట్టాలి. నీకు జనాల్లో కడతావు ఎందుకంటే ఎవరైనా దాడి చేస్తే ఏమైతావని నువ్వు ఆ బాబాని కాపాడలేవు కాబట్టి నీకు అది. నేను క్రూరముగాలతో పోరాడే తత్వం ఉన్నోని కాదు. ఇంకోటి కింద 3 బాణాలు పెట్టినా అవి చూస్తే నువ్వు ఏమైతావు? బాణాలు శూలాలు మొత్తం అంతా సెటప్ దీని చుట్టూ వస్తాయి. ఇప్పుడు అలా అర్థమైందా నీకు? వేటాడే పులులైనా ఏమన్నా రాని గర్జిస్తా ఈ పై నుంచి నా ప్రతాపం చూపిస్తా. ఈ పై నుంచి నా ప్రతాపం చూపిస్తా. అసలు అడవిలోకి ఎట్లా కట్టిస్తాను? అసలు ఏకంగా ఎవరు కట్టిస్తాను? నువ్వు వేరే వాళ్ళు కట్టించుకోవద్దు. అసలు నా డబ్బులతో నేను కట్టించుకుంటే చెక్క తెప్పించిన అనుకోండి. చిక్బలాపూర్ చెప్పుందా వచ్చిందని చెప్పే. వుడ్ హౌస్ అంటే తెలుసా నీకు? వుడ్ హౌస్ అంటే తెలుసా నీకు? హౌస్ అంటే పారాడిక్స్ లే పారాడిక్సా నాకు అడ్రస్ తెలుసా? ఏకాంతంగా కట్టుకునే కట్టమంటారు నీకే? అసలు ఆ బాబుకే నీకే సంబంధం కట్టుకుంటే
ఆ బాబుకి నీకేం సంబంధం ఉంటాడా? ఆ బాబా కోసమే కట్టినానేమి ఆ బాబా కోసమైనా కట్టిండొచ్చు. నువ్వు ఒకవేళ ఆ బాబా కుడికాలు పెట్టి వస్తుందంటే అడవిలో స్వాగతిస్తా, నీకేం పోయేదేముంది? గుడ్డుమోడ నువ్వు ఉంటాడు. నీకేం ఆ బాబా కుడికాలు పెట్టి వస్తుందంటే అడవిలో స్వాగతిస్తా, నీకేం పోయేదేముంది? గుడ్డుమోడ నువ్వు ఉంటాడు. నీకేం నష్టము? నేను ఎవరైనా స్వాగతిస్తా. నువ్వు ఎవరు ఇచ్చుకో, నాకేం పర్లే. నువ్వు ఆ బాబు కడతావు నాకు తెలుసు. ఎవరు ఇంకెవరు నేనే అంటే కడతాను. ముందర బోర్డు చూసినట్లు కదా నువ్వు అప్పుడే. మమతా ఫారెస్ట్ ప్యాలెస్ అని చూడలేదా? మమతా ఫారెస్ట్ ప్యాలెస్ అని చూడలేదా? అంతే ఏంది ఎవరు డబ్బులు ఉన్నాయి, బోర్డులు రాపిస్తా, నా ఇష్టం. బోర్డులు రాసే అతనికి రాపించుకో, రాపించుకో, బోర్డు మీద రాపించుకోవడం, ముడ్డి మీద రాపించుకో, సావో. మా అమ్మాయిని పిలుస్తాను లోపలికి. చిల్లరగా చిల్ల మమతా, నువ్వు కూర్చొని ఊగడానికి ఉయ్యాలా, నీకు అదే కలిసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను ఇంటికి వచ్చినాను ఈ రోజు. మొత్తం ఓవరాల్ ఓపెనింగ్ నీ కుడికాళ్ళు లోపల పెట్టిద్దామనే అనుకున్నా, కానీ ముందుగా నీకు సర్ప్రైజ్ చూపిస్తాను. కానీ ఫస్ట్ నువ్వు అడుగు పెడతావు. ఇది వచ్చేసి నువ్వు కూర్చొని ఊగేకి, అర్థమైందా? సాయంత్రం వేళ ఈ పైన అంతా మొత్తం అంతా చూపించు. ఇట్లా ఇవన్నీ ఉయ్యాలు వస్తాయి, ఏందో వస్తాయి, బొంగులు వస్తాయి. ఇట్లా నీ వర్షం వస్తే ఈడ నలుగురు చైర్లు ఎందుకున్నాయి నువ్వు అనుకోవచ్చు. నువ్వు నేను మనకు పుట్టబోయే 2 పిల్లోలకి చైర్లు, నువ్వు నేను మనకు పుట్టబోయే 2 పిల్లోలకి చైర్లు తీసుకొని కొట్టాకు. అప్పుడు పిల్లగానేస్తాను మళ్ళా. అంటే నీ కుట్రా కుట్రాండి మరి ఎందుకు మాట్లాడతాను? దగ్గరమ్మా. సిలికాన్ టెగ్ తెలుసా? సిలికాన్ టెగ్ అంటే అదలే టేక్ అంటే పవర్ఫుల్ టెగ్. దీని మీద కూర్చొని నువ్వు ఫ్రూట్స్ కట్ చేసుకుంటూ బోన్ చేస్తా అంటే నా 2 కళ్ళు చూసే సార్లు కడుపు ఆటోమేటిక్ నిండిపోతుంది. నువ్వు బోన్ చేస్తా అంటే నా 2 కళ్ళు చూసే సార్లు కడుపు ఆటోమేటిక్ నిండిపోతుంది. లెట్స్ గో టు డౌన్ ఫ్లోర్. రా. నువ్వు చిల్లర చేస్తాను. చిల్లరేముంది? ఇల్లు కట్టించిన వాళ్ళకి ఇల్లు చూపించాలని ఉండదా? అంటే మరి రేపు పొద్దున కుడికాలు పెట్టి వస్తుంది. నువ్వు ఏడు కూర్చుకుంటున్నావు. ఎవరు వస్తారు? ఎవరు వచ్చినా 4 వైపులు 4 డోర్లు పెట్టినా అందరూ కుడికాలు పెట్టొచ్చు, 4 పెట్టొచ్చు కుడికాళ్ళు. తర్వాత 4 ఎడంకాలు పెడతారు. నీకేమే? నువ్వు రమ్మా. చూడ ఇంటనా 4 పెట్టొచ్చు అంట. నీకైనా ఉందా ఏమన్నా? ఉమెన్ సెన్స్ ఏమన్నా? 4 ఎవరు? వాళ్ళ బంధువులు. 4 ఎవరు? వాళ్ళ బంధువులు. చూడ మళ్ళీ తిప్పేసే బంధువులు అంట. మళ్ళా చెక్క చూపి దీని మీద మనకి చెక్క ఎప్పుడైనా వర్షం వచ్చేప్పుడు ఏమైనా ఎండిపోయి పైన ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా వదిలేమో దీనిపైన అంతా నీకు ఉత్తకాలతో నడిచినా కూడా సాఫ్ట్ గా ఉండేది. అట్లా మొత్తం అంతా తైవాన్ నుంచి తెప్పిస్తాను లెదర్. తైవాన్ నువ్వు చెప్పేదానికి చూడ ఎట్లుందో నడుస్తుంటే. అల్లాడతాడు ఎప్పుడు పడిపోతాడు, అల్లాడతాడు ఎప్పుడు పడిపోతాడు. అసలు ఏం చూపిద్దామని, ఎవరు చూపిద్దామని? నువ్వు ఇంటికి పోరా. నేను ఇంటి అందరూ వదలవా? ఇది మన ఎంట్రన్స్. ఏది నువ్వు కుడుకాలు పెట్టే ఇల్లు. లోపల రమ్మా. పగ దిష్టి నా కొడుకు దిష్టి ఉన్నట్లు. దిష్టి నా కొడుకు దిష్టి ఉన్నట్లు. కమింగ్ ఏ కమిషన్ బొంగులో ఉన్నాయి కదా. ఇది మొత్తం హాలు. ఈడ టీవీ వస్తుంది, ఆడ సోఫా వస్తుంది, ఆడ ఫ్రిడ్జ్ పెడతాను. ఏమే నువ్వు అనుకోవచ్చు మైండ్ లో బెడ్రూమ్ ఏడొస్తుందని. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ ఏడొస్తుందని. ఇది బెడ్రూమ్. ఏం అడిగింది? బెడ్రూమ్ వస్తుంది అన్నదా? అంటే ఇంట్లో నాకు బెడ్రూమ్ ఉండదా? అంటే డైరెక్ట్ పోతాడు బెడ్రూమ్ కానీ మళ్ళా కొట్టమాట బెడ్రూమ్. అసలు ఏంది ఏం కట్టడము? హాల్ ఉంది, బెడ్రూమ్ లేదు. ఎందుకనేది యాక్చువల్ గా ఇది హాలే బెడ్రూమ్ కింద మార్చేస్తాను. ఏంటంటే హాల్లో చేసే పనులు ఏం లేదు. మనం అడవిలో ఉంటాను, ఊరవతలు ఉంటాను కాబట్టి మొత్తం బెడ్రూమ్ కేవలము నీకు పర్సనల్ గా మాత్రమే నిన్ను ఉంచుకొని ఇట్లా చేద్దామనే. నీకు పర్సనల్ గా మాత్రమే నిన్ను ఉంచుకొని ఇట్లా చేద్దామనే. ఉంచుకునే మనసు ఉంటే ఈ చెట్టును కూడా కొట్టలేదు. చూసావా? అంత జాలి, అంత పాపం, దయ ఉన్న మనసు కాబట్టి చెట్టును కొట్టలే. చూసుకో, చెట్టు కూడా అట్లే ఉంది ఇంట్లోనే. అసలు చెట్టు ఆడుంది. చెట్టు కాదది చెక్క. చెట్టు చూపి మా పైకి. అసలు ఎవరైనా కానీ అసలు నమ్మేటట్లుందా? మంచి గాలి. ఇక్కడ నువ్వు బయటికి పొద్దున్నే బయటికి ఇట్లా వస్తావా? మొత్తం అడవి చూస్తావు. ఇట్లా
అడవి చూస్తాను భయపడి వచ్చి నన్ను అడ్డుకుంటావు. అడవి చూస్తాను భయపడి వచ్చి నన్ను అడ్డుకుంటావు. అడవిలో ఏదైనా జంతువులు చూసి నేను ఎందుకు తెచ్చింది నీకు అడవిలో బొంగులా ఊర్లో భయపడొచ్చే కదా మరి కౌలించుకోలేక ఏందో తెప్పిస్తాడు డూప్లికేట్వి ఆ బొమ్మ రేపు పులి సింహాలవి నువ్వు భయపడాలని ఇంకా ఇట్లా కడుచుకోవాలని అడవిలో ఎందుకు కట్టింది భయపడాలనే కదా. అది చూడ ఇంట్లో భయపడాలంట బయటికి పోతే ఇటుకి వచ్చిన తర్వాత బయటికి పోయి కూడా ఉండదు. ఎందుకంటే బయటికి పోతే క్రూర మృగాలు చంపేస్తాయి. తప్పనిసరిలో ఈడే ఉండాల్సిందే. ఈడ ఉండాల్సిందే ముద్ర పొందిందాన్ని ఈడ ఉండాల్సిందే ముద్ర పొందిందాన్ని ఏడ్చిందేగా చూడ ఏముండదంట. ఏం చేద్దాం ఏ బానిసని తెచ్చుకుంటా నేనేమన్నా నువ్వు ఉంచుకొని చేసుకుంటున్నావు అసలు పర్సనల్ నువ్వు కట్టావా ఇట్లా మంచి ప్లేస్ ఎందుకు అంటే నువ్వు చేసే వ్యవహారాలని పక్కింటోడు ఎదురింటోడు చూడాలని ఏమని చేసేది గొప్ప పనులా ఇదైతే ఈ ప్రకృతితో పెరగల తేడా వస్తే మళ్ళా మృగాన్ని కూడా అయితే రాత్రులు అది ఆ మృగం కాదు మళ్ళా వేరే మృగం కామాతుడు అని మళ్ళా ఎవడు తీసుకొచ్చి నీకు కట్టెడు దింపినాడని చెప్పు నాకు. అసలు నా ఇంట్లో కట్టెలో ఎవడే కానీ పాదాలు పెట్టకూడదు అనుకున్నా. మమతా తప్పితే ఎవరు పెట్టకూడదు అనుకున్నాను. ఈడు బాత్రూమ్ కూడా కట్టిలేడు. నేను కట్టించి ఇల్లు వేరు చూసుకో. పెద్ద సోఫా వస్తుంది. సోఫా కమ్ బెడ్. సోఫానే మనం ఇట్లా గినామంటే బెడ్ అయిపోతుంది. సోఫానే మనం ఇట్లా గినామంటే బెడ్ అయిపోతుంది. ఎప్పుడు పెట్టే గురించి చూడు ఎప్పుడు మాట్లాడతాడా అసలు బెడ్ మీద ఏం చేస్తామని అది చేస్తామనే కదా. లేటెస్ట్ మోడల్ సోఫా కమ్ బెడ్. ఈడో బెడ్ వస్తుంది, ఆడో బెడ్. బెడ్లో వస్తానంటే అన్ని ఇంకేం రావాగా అంటే యాడున్నప్పుడు ఆడ కూర్చోవాలి కదా. కూర్చోరా యాడున్నా పొరపాలా కూర్చోరా యాడున్నా పొరపాలా అని చెప్తాను. యాడున్నా ఇప్పుడు ఇది హాల్ కాబట్టి 2-3 బెడ్లు వస్తాయి. ఇదే బెడ్రూమ్ కాబట్టి దాంట్లో మళ్ళీ 2-3 బెడ్లు. ఇదే అన్ని డబల్ బెడ్రూమ్ కాబట్టి ఇది దీంట్లో కూడా ఇంకో బెడ్. అన్ని మొత్తం 8 బెడ్లు పెట్టిస్తాను. అన్ని బెడ్లే అన్ని బాగా చేసుకుని ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు దొరికినా కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం బెడ్రూమ్ హాల్ ని ఒక బెడ్రూమ్ గా మార్చేస్తాను. ఓకేనా. ఇంకోటి తెలిసేది పైన కూడా కట్టలు వేసేసేది అట్లా పెట్టిస్తాను. సైడ్ నుంచి వ్యూ ఎవరు చూసేది లేకుండా, బయట నుంచి ఎవరు చూసేది లేకుండా. సైడ్ నుంచి వ్యూ ఎవరు చూసేది లేకుండా, బయట నుంచి ఎవరు చూసేది లేకుండా. ఇంటిగా బయటకు ఎవరు చూసేది లేకుండా అసలు ఏమన్నా నువ్వు నమ్మను నమ్మ జీతము అసలు అన్ని వేసేదే ఉంది కానీ ఏం చేసింది లేదా ప్రకృతితో ఏం నువ్వు వేసేటట్టుందన్నీ వ్యవహారము నుంచి బయలుదేరితే ప్రాణాలతో బయటపడతావు. ఇది ఇట్స్ బిలాంగ్స్ టు ఇట్స్ మై ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ. చెప్తారా మన చాలా పరిణామాలు ఎందుకు జీవితంలో కోరుకోలే మళ్ళా ప్రతి ఇంటి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ ఉంటుంది. పోయి రోడ్ల కేసు కట్టిస్తా మళ్ళా ఒక లాడ్జ్ కట్టిస్తున్నాడు, ఒక పనుగోదానికి వ్యభిచారం చేసే కట్టిస్తున్నాడు. అది ఏదో అడవిలో కట్టిస్తున్నాడు. ఎవరు చూడుకోకుండా దానికి ఎంతమంది నాన్ చేద్దామని కుడికాలు పెట్టిస్తానా, పాలు పొంగిస్తానా? బంధువులు పెట్టిస్తాడు. ఏ బంధువులు పెట్టిస్తారంటే ఇంట్లో క్షమించాలేమన్నా సమాజం నచ్చలేదు. నేను సమాజంతో బతకాలనుకుంటున్నాను. నేను సమాజానికి ఎందుకు చెప్పాలా? నాకు నచ్చినట్టు బతకాలనుకుంటాను. ఏకాంతంగా బతకాలనుకుంటాను. పిలుచుకొచ్చి చేసే లాడ్జ్ మాత్రం చేసి దాంతో నైట్ అంటే డబ్బులు ఏమైనా వసూలు చేస్తావా? డబ్బు ఇక్కడ కొమ్మ కడితే అవును. ఇప్పుడు పిలుచుకొచ్చిన పేరు బోర్డు మారుస్తాను కదా. అది అడవిలో ఎవరు లేని చోట ఏం చేస్తాడు? ఇప్పుడు మమతా ఒకటి మమతా ఫారెస్ట్ ఫుడ్ అని ఉంది. తర్వాత వేరేది మారుతుంది. నువ్వు పేరు తీసేన్నాను చెప్తానా? ఎంత తీసేలా నీకే సంబంధం?
నీకు కాదా నేనే మరదలను రాయలే కదా. నేను చెప్తాను ఇది మాత్రం ఇది కూల్చేకోకుంటే మళ్ళీ చాలా కేసులు అవుతాయి దీనిపైన ఏదైతే మళ్ళీ కంపల్సరీ మొత్తం ఇప్పుడు కూల్చేపిస్తావా? నా చెమటంతా దార పోసి కట్టిన చెమట పోసి కట్టిన బిల్డింగ్ ని కూల్చేస్తావా? ప్రతి ఇటుకలో ప్రతి ఇటుకలో నా రక్త నరాలు ఉన్నాయి. ప్రతి ఇటుకలో ప్రతి ఇటుకలో నా రక్త నరాలు ఉన్నాయి. దీంట్లో రక్త మాంసాలను పెట్టినాయిడా. నీ రక్తం కనవాలి నీ నరాలు కనబడలే. నీ రక్తం కనవాలి నీ నరాలు కనబడలే. బొంగులో సిమెంట్ ఫస్ట్ ఇంకోటి ఫస్ట్ బెడ్లు తెచ్చే డబ్బులు లేవు, కింద సాపు లేపిస్తాను. నేను చాలా చెప్తాను దీన్ని కోర్టులో పోయి కేసు వేసి దీనిపైన చాలా చర్యలు తీసుకోమని హైకోర్టు ఢిల్లీతో కొట్లాడుతానే. ఇద్దరు ఇట్లా అమ్మ ఢిల్లీతో కొట్లాడుతాడంటే వీడు నాకు తెలిసి 2 రోజుల మించి ఎక్కువ బతకడు. సో ఇట్లా వాళ్ళు నేను లెక్కలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈడు కొట్లాడతాడంటే ఢిల్లీతో. ఏంటి కొట్లాడవా ఏమే సరే నువ్వు పో, నాది ఏదో కట్టుకుంటాను. నీ కట్టుకురా ఎవరు పోతారో నీ బయట పెట్టే చూపిస్తా మొత్తం. ఎవరు పోతారో నీ బయట పెట్టే చూపిస్తా మొత్తం అంతా. పనేం వస్తుంది క్లీనింగ్ కి ఇంటికి, నువ్వు పో. ఆ పనేం కూడా కట్టేకి వస్తాను, కట్టేకి రారా? ఏం నాకు నేను కట్టుకుంటారా ఏమన్నా? అందరూ అమ్మాయిలే చెప్పకే మొగోడు అనొద్దా? అమ్మాయి వస్తుందన్న పని మనిషి చూపించదు కాదు మొత్తం పిలుచుకొని వస్తా జనాలందరినీ. అవసరం లేదు. పిలుచుకోనరా, ఒకటేసారి పిలుచుకొస్తే నేనేం చేయాలా?